తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో కోట్లాది అభిమానులను సంపాదించిన సింగర్ మంగ్లీ ఇప్పుడు ఒక భారీ వివాదంలో చిక్కుకుంది. ఒకవైపు కోట్ల రూపాయల మోసం ఆరోపణలు, మరోవైపు బ్లాక్ మెయిల్, నకిలీ వీడియోల ఆరోపణలు. పంజాగుట్ట నుంచి నార్సింగి వరకు కేసులు, న్యాయవాదులు, బాధితులు, సోషల్ మీడియా. ఇది సాధారణ కేసు కాదు, ఇది ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీగా మారింది. సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అధిక లాభాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నది ప్రధాన ఆరోపణ. సికింద్రాబాద్ కు చెందిన ఓ న్యాయవాది పోలీసులను ఆశ్రయిస్తూ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, మరికొంతమంది పేర్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్ గా మార్చింది. ఉద్దేశంతో నన్ను వరకు ఎస్కేప్ చేసి సైడ్ చేసి కేసు నీరుగార్చే ప్రయత్నం కూడా మంగ్లీ, తర్వాత మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ, తర్వాత భరత్ చౌహాన్, తర్వాత రమావత్ మధు వీళ్ళందరూ కూడా చేశారు. సో ఇందులో డైరెక్టర్ వేణు ఉడుగుల గారు నాకు సపోర్ట్ గా వచ్చారు. తర్వాత పూజారి నాగేశ్వరరావు గారు ఆర్బిట్రేషన్ చేశారు తప్ప డైరెక్టర్ వేణు ఉడుగుల గారి మీద ఎటువంటి కేసు అవ్వలేదు. ఆయన నాకు మంచి స్నేహితులు, ఇప్పటికీ కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఫిర్యాదు ప్రకారం మైక్రో ఫైనాన్స్ లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పారట. సుమారు 150 నుంచి 200 మంది వరకు పెట్టుబడులు పెట్టారట. మొత్తం మోసం విలువ 10 కోట్లకు పైగా ఉందని ఆరోపణ. ఈ డబ్బును రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ లో పెట్టి డబ్బులు లాభాలు ఇస్తామని చెప్పారట. కానీ డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితులు న్యాయవాదిని ఆశ్రయించారు. ఇక్కడే కథ మరింత ట్విస్ట్ తీసుకుంది. కొంతమంది ఈ స్కామ్ విలువ 150 కోట్లకు చేరిందని ఆరోపిస్తున్నారు. మరికొందరైతే ఇది 200 కోట్ల వరకు ఉండొచ్చని కూడా అంటున్నారు. మంగ్లీ పేరు ఉపయోగించి ప్రజలను ఆకర్షించి పెట్టుబడులు తీసుకున్నారని ఆరోపణ. బ్యాక్ ఎండ్ లో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా న్యాయవాది పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో కేసు మరింత సంచలనంగా మారింది. మంగ్లీని సంప్రదించినప్పుడు అవమానకరంగా మాట్లాడిందని, తన న్యాయవాద వృత్తిని కించపరిచిందని, కేసు వెనక్కి తీసుకుంటే డబ్బులు ఇస్తామని ఆఫర్ చేశారని, అంగీకరించకపోవడంతో బెదిరింపులు వచ్చాయని, తనకు ప్రాణహాని ఉందని కూడా పేర్కొన్నారు. ఈ ఆరోపణలో కేసును మరింత హాట్ టాపిక్ గా మార్చారు. ఉద్దేశంతో నన్ను వరకు ఎస్కేప్ చేసి సైడ్ చేసి కేసు నీరుగార్చే ప్రయత్నం కూడా మంగ్లీ, తర్వాత మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ, తర్వాత భరత్ చౌహాన్, తర్వాత రమావత్ మధు వీళ్ళందరూ కూడా చేశారు. సో ఇందులో డైరెక్టర్ వేణు ఉడుగుల గారు నాకు సపోర్ట్ గా వచ్చారు. తర్వాత పూజారి నాగేశ్వరరావు గారు ఆర్బిట్రేషన్ చేశారు తప్ప డైరెక్టర్ వేణు ఉడుగుల గారి మీద ఎటువంటి కేసు అవ్వలేదు. ఆయన నాకు మంచి స్నేహితులు, ఇప్పటికీ కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక మంగ్లీ మాత్రం పూర్తిగా విభిన్న కథ చెబుతోంది. తనపై జరుగుతున్నది మొత్తం తప్పుడు ప్రచారం అని తెలిపింది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో న్యాయవాది సుభాష్ సింగ్ ఘోష్ పై ఫిర్యాదు చేసింది. నకిలీ వీడియోలతో బ్లాక్ మెయిల్, తనను కావాలని ఒత్తిడి, నిరాకరిస్తే అప్రతిష్ట పాలు చేస్తారని బెదిరింపు. మార్చి 21న ఓ వ్యక్తి తనను సంప్రదించి బెదిరించాడని తెలిపింది. కరెన్సీ నోట్ల వీడియో చూపించి బెదిరించారని వెల్లడించింది. ఈ కేసులో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించింది. మంగ్లీ పేరుతో కరెన్సీ నోట్ల వీడియోలు వైరల్ అయ్యాయి. కోట్ల రూపాయల డబ్బు ఉందని ప్రచారం జరిగింది. యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ వీడియోలు విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. అయితే మంగ్లీ ఇప్పటికే వీటిని ఖండించింది. ఇవి నకిలీ వీడియోలు అని స్పష్టం చేసింది. మంగ్లీ స్పష్టంగా చెప్పింది, తనకు మైక్రో ఫైనాన్స్ వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదు. తన ప్రొఫెషన్ కేవలం సింగింగ్ ఈవెంట్స్ మాత్రమే. తన సోదరుడికి కూడా ఇతర వ్యాపారాలు లేవు. తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా వాపోయింది. ఒకవైపు మోసం కేసు, మరోవైపు బ్లాక్ మెయిల్ కేసు. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు. 2 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడం ఈ వ్యవహారాన్ని మరింత క్లిష్టంగా మార్చింది. మంగ్లీ కేసు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. మోసం జరిగిందా, లేక ఇదొక బ్లాక్ మెయిల్ డ్రామా? ఈ ప్రశ్నలకు సమాధానం పోలీసుల దర్యాప్తులోనే బయటపడాలి. అప్పటి వరకు ఈ కేసు మరింత సంచలనంగా మారే అవకాశం ఉంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.